చెప్పండి. ఒక చిన్న మాట. ఓకే. మిత్రులారా, నాగార్జున సాగరు కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా మైనరు, సబ్ మైనరు, పంట కాలువలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే శిథిలమైపోయి ఉన్నాయి. కాలువలు ఎక్కడికక్కడ తెగిపోయి పొలాల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి పంటలు బుడకెత్తేసి రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. కనీసం కాలువ మీద నడిచే దారులు కూడా లేవు. కొన్ని ప్రాంతాలు ఆక్రమణకులు అయి ఉన్నాయి. ఇలా ఈ విషయాల మీద గతంలో కూడా మేము ఎన్ఎస్పి ఎస్సీ గారికి అనేక సార్లు లెటర్ ఇచ్చాం. ఇనికొండ ప్రాంతం కావచ్చు, ఇటు జొన్నలగడ్డ, ఇసపాలెం ఈ ప్రాంతం కావచ్చు, మొత్తం పల్నాడు కావచ్చు, మేము అనేక ప్రాంతాల్లో ఈ కాలువల మీద పరిశీలించాం. పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే కాలువలు ఇటీవల కాలంలో అసలు కాలువల జోలికే ప్రభుత్వ అధికారులు ఎవరు వదిలేశారు వాటిని. అందువల్ల అడవిని తలపించేలాగా పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు, రకరకాల చెట్లు మొలిసిపోయి కాలువలు కూడా పూడిపోయి గందరగోళంగా ఉన్నాయి. కాబట్టి వీటిని బాగు చేయించమని అడిగితే ఎస్టిమేషన్లు వేస్తున్నాము, పై అధికారులకు పంపించాము అనేటువంటి పదాలు వాడుతూ ఉన్నారు. ఇటీవల మేము ఇనుకొండ దగ్గర బ్రాహ్మణపల్లి దగ్గర ఇదేమిటని ఎన్ఎస్పి అధికారులను అడిగితే మేము ఎస్టిమేషన్ వేసి పంపించామండి, అది ఇంకా రాలేదు అని అంటున్నారు. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి పై అధికారులు రైతాంగ సమస్య చాలా కీలకంగా గుర్తించి దానికి ఒక బడ్జెట్ కేటాయించి కాలువలు బాగు చేయించాలి. పెద్ద ఖర్చు కూడా కాదు, ఇది చాలా చిన్న ఖర్చే. కాబట్టి ఆ చెట్లు కొట్టేయించడం, కాలువలు తెగినవి బాగు చేయించడం, లోతు తీయించడం, రహదారులు ఏర్పాటు చేయటం, ఇలా కాలువలు అనేటువంటి పరిశుభ్రం చేసి నీళ్లు రైతులకి అందించేలాగా కాలువల మీద నడవడానికి రహదారి నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా వెంటనే ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా ఎన్ఎస్సి ఎస్సీ గారిని కానీ మిగతా అధికారులను కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల యొక్క, రైతుల యొక్క సహనానికి పరీక్ష పెట్టకూడదు. రైతులు చాలా నష్టపోతున్నారు, గిట్టుబాటు ధర లేదు, సరైన పంట రావట్ల చేతికి, అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి నీటి సమస్య అనేది కూడా రైతులకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ నీటి సమస్యలో ఎన్ఎస్పి వాళ్ళు చేయాల్సిన పాత్ర సరిగా పోషించట్లా, అది పోషించాలని ఈ సందర్భంగా మేము అధికారులని తెలియజేస్తూ తక్షణమే కాలువలు రిపేర్ చేయాలి అని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.